ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనిద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, ఈ టోటల్ ప్రాజెక్ట్ బడ్జెట్లో 60% ఇన్వెస్ట్మెంట్ మాది, మిగిలిన 40% ఇన్వెస్ట్మెంట్ మీ కంపెనీది సార్. దట్స్ ఎ ఫెయిర్ డీల్ జెంటిల్మెన్. 60-40 రేషియో ఇన్వెస్ట్మెంట్కి మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. ఈ ప్రాజెక్ట్ గనక సక్సెస్ అయితే ప్రతి 5 ఇయర్స్కి ఒక్కసారి మా నుంచి మీకు బ్యాక్ టు బ్యాక్ గ్లోబల్ కాంట్రాక్ట్స్ వస్తూనే ఉంటాయి. అప్పుడు మీ కంపెనీ నెక్స్ట్ లెవెల్కి డెవలప్ అవుతుంది. అంతా ఓకే కదా? ఎస్, షూర్ అండి. మాకు కూడా ఈ క్యాల్కులేషన్స్ అన్నీ 100% ఓకే. ఇంకా అగ్రిమెంట్ సైనింగ్ పూర్తి చేద్దామా? ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మెయిన్ అగ్రిమెంట్స్ మీద సంతకం చేసే హక్కుని లీగల్ సైనింగ్ అథారిటీని నా భార్య చిత్రావతికి ఇస్తున్నాను. తనే ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తుంది. ఒక్క నిమిషం వెయిట్ చేయండి మేడం. లీగల్ డాక్యుమెంట్స్ ప్రకారం ఈ కంపెనీకి మెయిన్ ప్రొపరైటర్, అసలైన ఓనర్ రానమ్మ గారు కదా. రానమ్మ గారు కదా. రానమ్మ గారు కదా. మా లీగల్ టీం వెరిఫై చేసిన అఫీషియల్ డాక్యుమెంట్స్లో కూడా సైనింగ్ అథారిటీ రాణమ్మ పేరు మీదే ఉంది కదా. సైనింగ్ అథారిటీ రాణమ్మ పేరు మీదే ఉంది కదా. సైనింగ్ అథారిటీ రాణమ్మ పేరు మీదే ఉంది కదా. చిత్రావతి గారి పేరు ఎక్కడా మెన్షన్ చేయలేదు కదా. మరి ఈవిడెలా సైన్ చేస్తారు? ఆవిడ లేకుండా ఈ మీటింగ్ ఏంటి? ఆవిడ సంతకం లేకుండా ఈ 1000 కోట్ల డీల్ ఏంటి? అసలు లీగల్ వ్యాలిడిటీనే ఉండదు, తెలుసా మీకు? మేము ఇంతసేపు ఆవిడ వస్తున్నారేమో అనుకున్నాం. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఆ రాణమ్మ ఈ కంపెనీకి పేరుకే ప్రొపరైటర్. కానీ ఈ కంపెనీని కంప్లీట్గా రన్ చేసేది నా భర్త, నా కొడుకు. వాళ్ళ తర్వాత ఈ సంస్థకి సర్వాధికారిని నేనే. కాబట్టి నా సంతకానికి లేని వాల్యూ ఆ రాణమ్మ సంతకానికి ఉందా? ఆ మధ్య ఏదో మా ఆయనకి హెల్త్ ఇష్యూ వస్తే జస్ట్ లీగల్గా ఒక ఫార్మాలిటీ కోసం ఆవిడ పేరు పెట్టాం, అంతే తప్ప బిజినెస్లో ఆవిడ ఇన్వాల్వ్మెంట్ అస్సలు లేదు. డెసిషన్స్ అన్నీ మావే. సారీ మేడం, బిజినెస్లో ఎమోషన్స్కి రిలేషన్స్కి వాల్యూ ఉండదు. కేవలం లీగల్ డాక్యుమెంట్స్కే వాల్యూ ఉంటుంది. ఈ కంపెనీ బాండ్ పేపర్స్ మీద రానమ్మ గారి సంతకం ఉంటేనే మా ఇంటర్నేషనల్ బోర్డ్ ఈ డీల్ని ఓకే చేస్తుంది, ఫండ్స్ని రిలీజ్ చేస్తుంది. అవును మేడం, లీగల్గా రాణమ్మ గారు వచ్చి అగ్రిమెంట్ మీద సైన్ చేస్తేనే ఈ డీల్ కంప్లీట్ అవుతుంది. ఎక్కడ చూసినా ఈ రాణమ్మే. ఆ రాణమ్మనే పీడకలని నా జీవితం నుంచి ఎలా వదిలించుకోవాలి?
తేజ, అసలు దీనంతటికీ కారణం నువ్వే. పవర్ ఆఫ్ అటార్నీ ఆ రాణమ్మ పేరున రాయకుండా ఉండుంటే ఇప్పుడు మనకి ఈ పరిస్థితి వచ్చేదే కాదు. మనం ఇంట్లో నుంచి పంపించేశామన్న కోపంతో బయటికెళ్లిన రాణమ్మ ఇప్పుడు ఈ అగ్రిమెంట్లో సంతకం పెట్టడానికి వస్తుందంటావా? పెట్టదు. ఇప్పుడెలా తేజ? ఆ మహారాణి సంతకం లేకపోతే 1000 కోట్ల ప్రాజెక్టు బూడిదలో పోసిన పన్నీర్ అయినట్టేనా? అసలు రాణమ్మ ఇప్పుడెక్కడుందో, ఏ సవారీలో బిజీగా ఉందో కూడా తెలీదే. ఇప్పుడు రాణమ్మని ఎలా తీసుకురావాలి?